ఇండియా వెస్ దక్షిణాఫ్రికాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్రపంచ కప్లో రెండు జట్లు ఒక్క ఓటమిని కూడా చూడలేదు. ఇప్పుడు రెండు జట్లు వరుస విజయాలతో ఫైనల్లోకి ప్రవేశించగా ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. రోహిత్ సేన ఐసీసీ కప్ గెలవడమే లక్ష్యంగా మెగా టోర్నీకి వచ్చిన భారత జట్టు వరుస విజయాలతో ఒక అడుగు దూరంలో ఉంది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత జట్టు 69 పరుగుల తేడాతో విజయం అందుకొని ఫైనల్కు చేరుకుంది. ఈ గేమ్లో కెప్టెన్ రోహిత్ శర్మ యొక్క ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మరియు సూర్యకుమార్ యాదవ్ నుండి 47 పరుగుల సహకారంతో టీమిండియా మొత్తం 171 పరుగులు చేసింది. భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లాండ్ను కేవలం 103 పరుగులకే పరిమితం చేశారు. భారత స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడం మరియు ఎటువంటి ముఖ్యమైన పార్ట్నర్షిప్లను ఏర్పడకుండా నిరోధించడం వంటివి భారత జట్టుకు ఫైనల్లోకి రావడానికి కృషి చేశారు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ భారత జట్టు సూపర్ ప్రదర్శనతో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ 4 కోసం సెమీఫైనల్ 1లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించిన యాడెన్ మార్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్కు చేరుకుంది. అలాగే దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సెమీఫైనల్లో అద్భుతమైన ప్రదర్శించింది. కేవలం 56 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అత్యుత్తమ ఫామ్లో ఉన్నారు. నిలకడగా వికెట్లు తీయడం మరియు ఆఫ్ఘనిస్తాన్ను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. వారి చేజింగ్లో యాడెన్ మార్క్రమ్ మరియు రిజా హెన్రిక్లు రాణించారు. దీంతో వారు ఫైనల్ చేరారు. ఈ ప్రపంచ కప్లో ఇరు జట్లు ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరుకున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా తన అన్ని మ్యాచ్లను ఆడి వరుస విజయాలతో ఫైనల్కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తన అన్ని మ్యాచ్లలో విజయాన్ని అందుకుంది. కానీ లీగ్ దశలో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆడలేకపోయింది. ఇరు జట్లు ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ పోరు మరింత రసవత్తరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఓటమి ఎరుగని అగ్రగామిగా ఇరు జట్లు ఫైనల్లోకి ప్రవేశించడంతో రెండు జట్లు గెలుపు ధీమాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్ల నుంచి హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 26 మ్యాచ్లలో ఆడగా టీమిండియా 14 మ్యాచ్లో విజయం సాధించగా దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. అలాగే ఒక మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. కెన్సింగ్టన్ ఓవర్లో ఫైనల్ మ్యాచ్కు వాతావరణం ఏం చెప్తుందంటే ఈ మ్యాచ్లో వర్షం దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న వాతావరణ నివేదికల ప్రకారం ఫైనల్ మ్యాచ్ రోజున 70% వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఒకవేళ వర్షం పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ను జరపనున్నారు. మ్యాచ్ ఆడడం కుదరకపోతే రిజర్వ్ డే ఉంటుంది. అది కూడా కుదరకపోతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తుంది ఐసీసీ. అలాగే ఈ పిచ్ రిపోర్ట్ చూస్తే ఇలా ఉంది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. దీంతో ఇక్కడ పిచ్పై బ్యాటింగ్ చేయడం ఆటగాళ్లకు కష్టమవుతుంది. పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాలి. గత రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు పరుగులు వస్తున్నాయి కానీ సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు పరుగుల కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ టీ20 ప్రపంచ కప్ 2020 సూపర్ 8 మ్యాచ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక్కడ జరిగిన మొత్తం టీ20 మ్యాచ్లను గమనిస్తే 160 పరుగుల కంటే తక్కువగా ఆవరేజ్ ఉంది. కాబట్టి టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొత్తం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.